ఇది నీకు తగునా అని నాకు గద్దింపు వస్తుందంటే ఆత్మ నన్ను ఏం చేస్తుంది? నడిపిస్తుంది, హెచ్చరిస్తుంది, నాకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నేను చెయ్యాల్సింది ఏంటి? అక్కడే గదిలో కూర్చుని ఏడుస్తుండిపోవడం కాదు. ఆ ఏడ్చేదేదో ఎవరి దగ్గర ఏడవాలి? దావీదులాగా దేవుని దగ్గర ఏడవాలి, దావీదులాగా ఏడవాలి. మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే దేవుడి దగ్గర తప్ప అందరి దగ్గర ఏడుస్తుంది. అది మనకు వచ్చిన కూడా ఏడాల్సింది ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. దావీదు గారు చేసింది, దేవా తెలిసి తెలిసి ఉద్దేశపూర్వకంగా తప్పు చేశానయ్యా, తెలిసే చేశాను, నీ ఆత్మ నాకు దూరం చేయి ప్లీజ్ అని. మరలా నూతన ఉజ్జీవన్న నాకు మరల ఇవ్వు, ఆ పోయిన భక్తి తీవ్రత నాకు మరల ఇవ్వు, నీ మందిరానికి, నీ సహవాసాన్ని, నీ ఆత్మకి నన్ను దూరం చేయొద్దు. ఈ సోపు మొక్కతో నన్ను కడిగే, నా పాపాన్ని కడిగే దేవాన్ని ఏడ్చాడు. పాపం చేసినప్పుడు గద్దింపు మన హృదయంలోకి వస్తే మనం ఏడవలసింది ఎక్కడని ఆత్మ చెబుతుంది మనకి. పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ఆత్మ వచ్చినప్పుడు ఆయన నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పిస్తూ మన సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాం. ఆ సర్వసత్యములో అల్టిమేట్ ఏంటంటే